హలో ఎవ్రీవన్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ ఫ్రై అండ్ సాంబార్ అయితే చేశాను నేను. మీరు కూడా మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి గాయస్. ప్లీజ్ గాయస్, నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఓకేనా? అయితే నేను ఫిష్ ఫ్రై కోసం ఫిష్ పీసెస్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అయితే ముందుగా క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా అనమాట, మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్కి ఆ మసాలా అనేది బాగా పట్టించాలన్నమాట. బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. నేనైతే బాగా కలుపుకున్నాను. చూడండి, ఇలా ఫిష్కి ఈ మసాలా అనేది బాగా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు నేనైతే పక్కకు పెట్టి వదిలేసాను అనమాట. అయితే ఈ లోపు నేను సాంబార్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అనేవి చేసుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ సాంబార్కి ఒక 1/2 kg కందిపప్పు అనేది తీసుకున్నాను అనమాట. అంటే ఈ టీ గ్లాస్తో ఒక 2 టీ గ్లాసులు తీసుకొని కందిపప్పు అనేది నీట్గా వాష్ చేసేసుకొని చక్కగా దాంట్లో వాటర్ పోసుకొని ఉడకపెట్టుకుంటున్నాను. అయితే ఈలోపు ఫిష్ అనేది మ్యారినేట్ అయిపోతుంది. ఈ పప్పు అనేది ఉడికేలోపు నేను సాంబార్లో కావాల్సిన వెజిటేబుల్స్ని కూడా కట్ చేసేసుకున్నాను. క్యారెట్, సొరకాయ, ములక్కాయ, బెండకాయ, వంకాయ, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ నేను కట్ చేసేసుకొని సాంబార్ ఏ బౌల్లో అయితే ఏ గిన్నెలో అయితే పెట్టుకుంటామో ఆ గిన్నెలో ఈ ముక్కలు వేసేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి ఉప్పు, పసుపు యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేశాను అనమాట. అయితే సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేశారో అది కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మేము సాంబారు అలాగే ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా. మీ సండే స్పెషల్ కూడా ఏంటో కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి ప్లీజ్ గాయస్. ఇదిగోండి, ఈ మనం సాంబార్ కోసం పెట్టిన ముక్కలను అయితే నేను ఉప్పు, పసుపు వేసేసి పెట్టేశాను. ఈలోపు మనం కందిపప్పు ఉడకపెట్టుకోవడానికి పెట్టుకున్నాం కదా, అది కూడా ఉడికిపోయింది. ముక్కలు కూడా ఉడికాయి కాబట్టి దాంట్లో నేను కారం యాడ్ చేసాను. కారం యాడ్ చేసి తిప్పాను. చూడండి, చక్కగా మగ్గిపోయాయి అన్నమాట ముక్కలన్నీ. సో ఇప్పుడు దీంట్లో నేను ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఆ రసాన్ని ఈ ముక్కల్లో కారం వేసిన తర్వాత అయితే యాడ్ చేస్తున్నాను నేను చింతపండు రసాన్ని. చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న పప్పు అయితే మా అమ్మ మిక్సీ వేసేసింది. సో ఆ పప్పును కూడా ఈ పులుసులో వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పప్పును కూడా అయితే ఈ పులుసులో వేసుకొని మిక్స్ చేసేసుకున్నాము. అయితే దీంట్లో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 అనేది నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. నిజంగా సాంబార్లో, పప్పులో పుదీనా ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది గాయస్. ఇలా సాంబారు పప్పులోనే కాకుండా పులుసు కూరల్లో కూడా పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పులుసు కూరల్లో ఎక్కువ పుదీనా అవసరంలో ఒక 4-5 ఆకులు వేసినా కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే నిజంగా నేనైతే సాంబార్ పప్పు వండినప్పుడు కంపల్సరీ పుదీనా అనేది వేస్తానన్నమాట. అయితే ఎలాగో సాంబార్ అనేది అక్కడ కాగుతున్నాయి కాబట్టి ఈ లోపు నేను అవి మరిగేలోపు ఫిష్ ఫ్రైకి రెడీ చేసేసుకుంటున్నాను. ఫిష్ ఫ్రై కోసం నేను ముందుగా కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఫిష్ ఫ్రై అనేది నేను డీప్ ఫ్రై మాత్రమే చేస్తాను. నార్మల్గా పెనం మీద లైట్గా ఆయిల్ వేసి కూడా ఫ్రైలా చేస్తారు, కానీ అలా మా పిల్లలు అంతగా ఇష్టపడరు కాబట్టి నేను డీప్ ఫ్రై మాత్రమే చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడైతే చక్కగా మరుగుతున్నాయి సాంబార్ అనేది. అండ్ దీంట్లోకి కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు నేనైతే 5 రూపీస్ ప్యాకెట్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేశాను అనమాట. పౌడర్ని యాడ్ చేసేసి ఒకసారి తిప్పుకున్నాను. చక్కగా కాగుతున్నాయి. ఈలోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కేసింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని
స్టవ్ ఫ్లేమ్ అనేది స్లిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఆయిల్లో అయితే వేసాను. చూడండి, ఇలా ఆయిల్లో వేసిన తర్వాత పీసెస్ని వెంటనే తిప్పకూడదు. ఒక 10 మినిట్స్ కాదులేండి, 5 or 6 మినిట్స్ అలా అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి, లేదంటే కింద కళాయికి అంటుకుంటుంది. సో అందుకే వెంటనే మనం ఫిష్ పీసెస్ వేసిన వెంటనే తిప్పేయకూడదు. ఒక 5 మినిట్స్ అలా అయిన తర్వాత మనం ఫిష్ పీసెస్ అనేదాన్ని తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్ అనేది మంచిగా కాగింది కదా, చక్కగా పొంగు వస్తుంది. నేనైతే ఒక 4 to 5 పీసెస్ వరకు వేసేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు నేను ఫిష్ పీసెస్ అనే వాటిని టర్న్ చేసుకుంటున్నాను. చూడండి, చక్కగా బ్రౌన్ కలర్లో అలా అవుతున్నాయి. ఈ కలర్లోకి రావాలి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలన్నమాట పీసెస్ అనేవి. నిజంగా పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ ఇలా చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ చాలా బాగుంటుంది కదా. నాకు సాంబార్లోకి పప్పులోకి ఫిష్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రై కాంబినేషన్ భలే నచ్చుతుంది. మీకు ఎలా నచ్చుతుందో కామెంట్ చేయండి, ఓకేనా. ఏ ఫ్రైస్ మీరు ఎక్కువగా ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఫిష్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ గాయ్స్. అలాగే వీడియో కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇదిగో చూడండి, ఫిషెస్ అయితే అలా డీప్ బ్రౌన్లా వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇదిగోండి, ఈలోపు సాంబార్ కూడా కాగా చక్కగా మరిగాయి అన్నమాట. చూడండి, ఇలా మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుంటే సాంబార్ కూడా అయిపోతుంది. నేనైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపులోకి ఏమీ లేదండి, ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకున్నాను. సో సాంబార్లో నేను తాలింపు వేసాను. చూడండి, ఇలా ఉంది సాంబార్ అయితే. నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, నిజంగా చాలా చాలా బాగుంది. ఇదిగోండి, ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. లాస్ట్ తలకాయ అవి ఉంటే అవి వేసాను, అవి కూడా అయిపోతుంది. ఇదిగోండి, ఫైనల్గా సాంబార్ అయితే ఇలా ఉంది. అలాగే ఫిష్ ఫ్రై కూడా చూసేయండి ప్లీజ్ గాయ్స్. వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.